Hello everyone, welcome back to Advaitha Academy. ఈ వీడియోలో మనము స్టడీ స్టేట్ ఎర్రర్ డ్యూ టు టైప్ 2 సిస్టమ్ ఈ కాన్సెప్ట్ ని కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ 2 వీడియోస్ లో టైప్ 0 సిస్టమ్ కి టైప్ 1 సిస్టమ్ కి డిస్కస్ చేసినాం కదా. సో సేమ్ ఇక్కడ టైప్ 2 సిస్టమ్ కి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో టైప్ 2 సిస్టమ్ కన్సిడర్ చేసుకొని డిఫరెంట్ ఇన్పుట్స్ కి అంటే స్టెప్ ఇన్పుట్ కి, ర్యాంప్ ఇన్పుట్ కి, పారాబోలిక్ ఇన్పుట్ కి ఈఎస్ఎస్ ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ రైట్ టైప్ ఆఫ్ సిస్టమ్ రాద్దాం, ఫార్ములా ఆర్ డెఫినేషన్. సో type of system is defined as number of poles at origin. Okay na, at origin in open loop transfer function. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GS లో మనకు ఎన్ని పోల్స్ అయితే ఆరిజిన్ దగ్గర ఉంటాయో దాన్ని మనం టైప్ ఆఫ్ ద సిస్టమ్ అంటున్నాం. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునే టైప్ 2 సిస్టమ్ కాబట్టి సో కన్సిడర్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ type 2 system. Open loop transfer function of type 2 system, okay, is so em consider chestunnamu GS is equal to k by s square into s plus a తీసుకుందాం. s square into s plus a. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోల్స్ ఎట్ ఆరిజిన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. s స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇది టైప్ 2 సిస్టమ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు ఎగ్జాంపుల్ ఫర్ టైప్ 2 సిస్టమ్. ఇప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ అప్లై చేసి ఈఎస్ఎస్ ఏమైపోతుంది, ప్రతి ఇన్పుట్ కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, రైట్, ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ అప్లై చేద్దాం. ఫస్ట్ కేసు స్టెప్ ఇన్పుట్. ఓకేనా, స్టెప్ ఇన్పుట్ మనము ఫస్ట్ అప్లై చేద్దాం. సో ఎప్పుడైతే మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినారో ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది? ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ అయిపోతుంది. అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైతుంది? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ అంటే 1/s అయిపోతుంది. ఓకే, therefore the steady state error for type 2 system due to step input ఈ పాయింట్, ఈ స్టెప్ అనేది ప్రతి దానికి రాయండి. ఓకేనా, డ్యూ టు స్టెప్ ఇన్పుట్ ఈజ్ గివెన్ by formula ఏంటి? ESS is equal to limit as s tends to 0 s into r of s by 1 plus g of s so ESS is equal to ఏమవుతుంది అప్పుడు? limit as s tends to 0 s into r of s అంటే ఇక్కడ 1/s divided by 1 plus g of s అంటే k by s square into s plus a. సో ఇక్కడ ఈ s క్యాన్సిల్ అయిపోతే ఓకేనా, సో ఏం మిగులుతుంది? లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 1/1 ప్లస్ k by s స్క్వేర్ ఇంటూ s ప్లస్ a మిగులుతుంది. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ESS is equal to న్యూమరేటర్ లో 1 ఉంది, అవునా? అక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేరు, s tends to 0 సబ్స్టిట్యూట్ చేయలేరు కదా. ఇక్కడ డినామినేటర్ లో కూడా ఫస్ట్ టర్మ్ లో మనకు 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 1 రాస్తున్నాను. ప్లస్ ఇప్పుడు చూడండి, s కనుక మీరు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది? k/0 అయిపోతుందా లేదా? ఎందుకంటే ఇక్కడ s స్క్వేర్ ఉంది, s స్క్వేర్ అంటే ఇది 0 ఇంటూ 0 ప్లస్ a అంటే a అయిపోతుంది. సో 0 ఇంటూ a అన్నా కూడా 0నే, కాబట్టి ఇక్కడ డినామినేటర్ అంతా కూడా మనకు 0 అయిపోతుంది. ఇక్కడ 0 ఇంటూ a వస్తుంది, 0 ఇంటూ a అన్నా కూడా మనకు 0నే, కాబట్టి డినామినేటర్ అంతా కూడా మనకు 0 అయిపోతుంది. కాబట్టి ఏం రాయొచ్చు మనము? k/0 రాయొచ్చు, k/0. సో ఎనీథింగ్ బై జీరో అన్నప్పుడు ఏమైతుంది? ఇన్ఫినిటీ కదా. సో 1/1 ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే, 1/1 ప్లస్ ఇన్ఫినిటీ. సో 1/1 ప్లస్ ఇన్ఫినిటీ అంటే 1/∞ రాయొచ్చు కదా. సో ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0.
కాబట్టి ఈఎస్ఎస్ ఏమైపోయింది, 0 అయిపోయింది. దేర్ ఫోర్ ఓకే, కంక్లూజన్ పాయింట్ గా ఓకేనా ఏం రాయొచ్చు, ఫర్ టైప్ 2 సిస్టమ్, ఫర్ టైప్ 2 సిస్టమ్ అండ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్, లేదా స్టెప్ ఇన్పుట్ అని రాయండి. యూనిట్ స్టెప్ కైనా స్టెప్ ఇన్పుట్ కైనా సేమ్ ఈఎస్ఎస్ 0 అనమాట. ఫర్ టైప్ 2 సిస్టమ్ అండ్ స్టెప్ ఇన్పుట్, when you apply step input to type 2 system, ESS is equal to 0. ESS is equal to 0. ఇది కంక్లూజన్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, రైట్. సో స్టెప్ ఇన్పుట్ కి ఈఎస్ఎస్ ఏమొచ్చింది, 0 వచ్చింది. నెక్స్ట్ ర్యాంప్ ఇన్పుట్ కి ట్రై చేద్దాం. ఓకే, సో సెకండ్ మనము ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేద్దాం. ఇదే టైప్ 2 సిస్టమ్ కి ఒకవేళ ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈఎస్ఎస్ చూద్దాం. ఓకే, ఎప్పుడైతే మీరు ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినారో సో ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది, టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఆర్ ఆఫ్ టీ టీ ఇంటూ యూ ఆఫ్ టీ అయినప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s² అయిపోతుంది. 1/s² అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఈఎస్ఎస్ ఏమైపోతుంది చెప్పండి, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, లిమిట్ యాస్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్, ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్, 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. సో అప్లై చేయండి. ఇప్పుడు ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాస్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1/s² కదా, 1/s² డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అంటే k/s² ఇంటూ ఎస్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 పైన న్యూమరేటర్ లో 1/s ఉంటుంది, డివైడెడ్ బై 1 ప్లస్ k/s² ఇంటూ ఎస్ ప్లస్ ఏ అయిపోతుంది. ఓకే, ఈ ఎస్ ఉంది కదా, దీన్ని డినామినేటర్ కి తీసుకోండి. సో ఏమవుతుంది అప్పుడు, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1/s ఇంటూ 1 ప్లస్ k/s² ఇంటూ ఎస్ ప్లస్ ఏ అయిపోతుంది. సో is equal to limit as s tends to 0 1 by s into 1 అంటే s రాస్తున్నాను ప్లస్ ఇక్కడ చూడండి s into k/s². అప్పుడు ఒక s ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఈ టర్మ్ ఎప్పుడైతే s తో మల్టిప్లై చేస్తారో ఒక s క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది అక్కడ, k/s into s ప్లస్ ఏ మిగులుతుంది. ఒక s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ s into s ప్లస్ ఏ మిగులుతుంది. ఓకేనా, ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లస్ లో మనము 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏమవుతుంది, ఎస్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 కింద ఎస్ ఉంది అవునా, ఫస్ట్ టర్మ్ చూడండి, ఫస్ట్ టర్మ్ లో మనకి ఎస్ ఉంది, ఎస్ ప్లస్ లో 0 పెట్టేస్తే 0 వచ్చేస్తుంది ప్లస్ k/, ఇక్కడ 0 ఇంటూ మళ్ళీ ఏ అయిపోతుంది అవునా, ఇది ఎస్ ఏమో 0 ఇంటూ 0 ప్లస్ ఏ అంటే ఏ అయిపోతుంది, 0 ఇంటూ ఏ అంటే మళ్ళీ కింద డినామినేటర్ లో 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, k/0 వస్తుంది, k/0. సో ఎనీథింగ్ బై 0 అన్నప్పుడు ఇన్ఫినిటీ కదా, కాబట్టి 1/∞ అయిపోతుంది. ఎందుకంటే k/0 అన్నప్పుడు 0 కాబట్టి k/∞, సారీ k/0 అన్నప్పుడు ఇన్ఫినిటీ అయిపోతుంది. అండ్ ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0, కాబట్టి ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో కంక్లూషన్ ఏం రాయొచ్చు, ఫర్ టైప్ 2 సిస్టమ్, ఫర్ టైప్ 2 సిస్టమ్ and ramp input, for type 2 system and ramp input ESS is equal to 0. చూడండి టైప్ 2 సిస్టమ్ లో మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినా ఈఎస్ఎస్ 0నే వస్తుంది, లేదా ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినా కూడా మనకు స్టడీ స్టేట్ ఎర్రర్ 0 వచ్చేస్తుంది. అంటే ఎర్రర్ రాదనమాట, స్టడీ స్టేట్ ఎర్రర్ 0 వస్తుంది అంటే ఎర్రర్ ఉండదు అని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏ ఇన్పుట్ అప్లై చేద్దాము, థర్డ్ది పారాబొలిక్ ఇన్పుట్. ఓకే, సో పారాబొలిక్ ఇన్పుట్, పారాబొలిక్ ఇన్పుట్. సో పారాబొలిక్ ఇన్పుట్ అన్నప్పుడు ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t² 2 ఇంటూ యూ ఆఫ్ టీ. సో అప్పుడు మనకేమొస్తుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 1/s³, 1/s³ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్. సో ద స్టడీ స్టేట్ ఎర్రర్, the
steady state error for type 2 system, due to parabolic input, due to parabolic input is given by చెప్పండి ఫార్ములా ఏంటి? ESS is equal to limit as s tends to 0 s into r of s divided by 1 plus g of s. ఓకే, అప్లై చేయండి ఇప్పుడు. సో లిమిట్ యాజ్ s tends to 0 s into r of s అంటే ఇప్పుడు 1 by s cube divided by 1 plus g of s అంటే k by s square into s plus a, k by s square into s plus a. సో ఇక్కడ s ఇక్కడ 1 by s cube ఉంది కాబట్టి మనకు న్యూమరేటర్ లో 1 by s square మిగులుతుంది, అవునా? సో 1 by s square divided by 1 plus k by s square into s plus a వస్తుంది. సో ఈ s స్క్వేర్ ని డినామినేటర్ కి తీసుకోండి. అప్పుడు ఏమైతుంది? ESS is equal to limit as s tends to 0 1 by ఇక్కడ s స్క్వేర్ తో మల్టిప్లై అవుతుంది 1 plus k by s స్క్వేర్ ఇంటూ s plus a అయిపోతుంది. ఓకే, సో మల్టిప్లై చేయండి అప్పుడు. సో లిమిట్ యాజ్ s tends to 0 1 by s స్క్వేర్ ఇంటూ 1 అన్నప్పుడు s స్క్వేర్ వస్తుంది, ప్లస్ s స్క్వేర్ ఇంటూ k by s స్క్వేర్ ఇంటూ s ప్లస్ a అన్నప్పుడు ఈ s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అవునా? సో సెకండ్ టర్మ్ తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు k by s ప్లస్ a మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 by ఇక్కడ s స్క్వేర్ ఉంది, s ప్లస్ లో 0 పెడితే 0 స్క్వేర్ అంటే కూడా 0నే కాబట్టి 0 ప్లస్ ఇక్కడ చూడండి k by s ప్లస్ a ఉంది, s ప్లస్ లో 0 పెడితే ఇక్కడ 0 ప్లస్ a అయిపోతుంది, డినామినేటర్ a వస్తుంది. 0 ప్లస్ a అంటే a. ఓకే, న్యూమరేటర్ లో k ఉంది కాబట్టి k by a వస్తుంది, అవునా? సో అప్పుడు ఏం రాయొచ్చు? 1 by k by a రాయొచ్చు. సో దిస్ ఈస్ ESS. చూడండి ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది. దీన్నే మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? నేను ఆల్రెడీ చెప్పినాను ఏమని? ఫర్ పారాబొలిక్ ఇన్పుట్, ఎప్పుడైతే మీరు పారాబొలిక్ ఇన్పుట్ అప్లై చేస్తారో, ఓకేనా, ESS is equal to 1 by KA, అవునా? 1 by KA. So what is KA? KA is acceleration error constant. So KA formula ఏంటి? limit as s tends to 0 s square into g of s, s square into g of s. కొద్దిగా నీట్ గా రాస్తాను కింద, ఓకేనా? చూడండి. సో KA is equal to limit as s tends to 0 s square into g of s. ఇప్పుడు KA వాల్యూ కనుక్కుందాం. సో టైప్ 2 సిస్టమ్ కి. సో ఏమైతుంది? లిమిట్ యాజ్ s tends to 0 s square into g of s అంటే ఏం తీసుకున్నాం? k by s square into s plus a కదా. సో అప్పుడు ఈ s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతుంది? k by 0 plus a వస్తుంది, అంటే k by a వస్తుంది. 0 plus a అంటే కూడా a కదా, కాబట్టి k by a వస్తుంది. అప్పుడు ESS ఏమి వస్తుంది? ESS is equal to 1 by k by a, 1 by k by a. సేమా కాదా చూడండి, అవునా? ఇక్కడ 1 by k by a ఉంది, ఇక్కడ కూడా మనకు 1 by k by a నే ఉంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? సో ఫర్ టైప్ 2 సిస్టమ్, ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ లో రాస్తాను, ఓకేనా? ఫర్ టైప్ 2 సిస్టమ్ and unit parabolic input, ఎప్పుడైతే మీరు r of t is equal to t into u of t అప్లై చేస్తారో ESS is equal to 1 by KA అయిపోతుంది. అదే మీరు r of t is equal to a into t square by 2 into u of t అప్లై చేస్తే అప్పుడు ESS is equal to a by KA అయిపోతుంది. అంటే ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది, అంటే ఎర్రర్ ఉందన్నమాట. ఓకే, సో ఫర్ టైప్ 2 సిస్టమ్ దేర్ ఈస్ సమ్ ఎర్రర్ వెన్ యూ అప్లై పారాబొలిక్ ఇన్పుట్ అండ్ దెర్ ఈస్ నో ఎర్రర్ బికాస్ ESS మనకేమొచ్చింది? ESS 0 వచ్చింది వెన్ యూ అప్లై ర్యాంప్ ఇన్పుట్. అలాగే వెన్ యూ అప్లై స్టెప్ ఇన్పుట్ ఆల్సో ESS is equal to 0. దట్ మీన్స్ దేర్ విల్ బి నో స్టడీ స్టేట్ ఎర్రర్.
there will be no steady state error for type 2 system when you apply step input or ramp input. మీరు స్టెప్ ఇన్పుట్ గానీ ర్యాంప్ ఇన్పుట్ గానీ అప్లై చేసినప్పుడు టైప్ 2 సిస్టమ్ కి ఎర్రర్ అనేదే ఉండదు, బికాస్ ఈఎస్ఎస్ మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. అదే మనకు పారాబోలిక్ ఇన్పుట్ కి ఈఎస్ఎస్ ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ ని మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఆ ఎర్రర్ ఎంత అని అడిగినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, రైట్? సో దిస్ ఈస్ కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ టైప్ 2 సిస్టమ్ when you subject it to or when you apply input to it as step input, ramp input and parabolic input. ఈ 3 ఇన్పుట్స్ కి ఇలా ఉంటుందన్నమాట ఈఎస్ఎస్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన స్టడీ స్టేట్ ఎర్రర్ గురించి ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ ని ఒక సింపుల్ టేబులర్ ఫామ్ లో, ఓకే, ఒక సింపుల్ టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసి ఒక సమ్మరీ లాగా నెక్స్ట్ వీడియో చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు 4 వీడియోస్ లో చెప్పిన అన్ని ఫార్ములాస్ అన్ని కూడా ఒక్క వీడియోలో ఒక 3 స్లైడ్స్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ సమ్మరీ కూడా మీరు రాసుకోండి నోట్స్ లో. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయే ఆ సమ్మరీ కూడా మీరు నోట్స్ లో రాసుకోండి. అప్పుడు అది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికొస్తుంది అండ్ ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు రివిజన్ లాగా పనికొస్తుంది. ఓకేనా, ఒకే దగ్గర అన్ని ఫార్ములాస్ రాసేద్దాం. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.